కడపలో జరుగుతున్న మహానాడుకు విచ్చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర మంత్రులకు కార్యకర్తలకు ఇదే మా ఆహ్వానం. ఇట్లు రెడ్డప్ప గారి శ్రావణ్ రాజ్ రెడ్డి, వైఎస్ఆర్ స్టేడియం చైర్మన్, కడప. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు కడప మహానాడులో ఘనంగా స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఉన్నారు. గత 10 రోజుల నుంచి కూడా దగ్గరుండి ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే అతిథులకు, అతిథర మహారథులందరికీ ఎలాంటి భోజనాలు ఏర్పాటు చేయబోతున్నారన్న దాని మీద మనతో పాటు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. మేడం, ఏంటి మన ఊరికి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో, మన ఊరి మర్యాదలు ఎలా ఉండబోతున్నాయి? సర్ప్రైజ్ అండి, అది నిన్ననే చెప్పాను మీకు, దాన్ని రివీల్ చేయొద్దని చెప్పారు. ఎలా ఉన్నాయి మేడం, ఓవరాల్ గా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా స్వాగతిస్తున్నారు కదా? బ్రహ్మాండంగా జరిగింది. కానీ విని ఎరగని రీతిలో మా అధ్యక్షులు పల్లా గారు చెప్తారు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఇంతవరకు 43 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇంత బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ ఎక్కడ జరగలేదు. అది కడప జిల్లాలో జరుగుతోంది. మహానాడులో ఇంత పెద్ద ఎత్తున రేపటి నుంచి దీని లైన్లో రేపు దీని స్టాండర్డ్లో ఇంకా ముందుకు పోవాల్సి ఉంటుంది. ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తుంది కడప జిల్లాలో మహానాడు అనేది. రేపు ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టడం అనేది ఒక చారిత్రాత్మకము. దానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు. అలాగనే ఇవన్నీ ఒక పక్కన పెడితే గొప్ప పెను మార్పులు తీసుకొచ్చి పార్టీని ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకుపోవడానికి మా అధినాయకులు కానీ, మా యువ నాయకులు కానీ ఒక కొత్త విధానంలో, కొత్త ఆలోచనలో ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా యువతకు అధిక ప్రాధాన్యత ఉంటుంది, మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది, రైతులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగనే అభివృద్ధి, పారిశ్రామిక రంగానికి కానీ, అలాగనే మా అధ్యక్షులు చెప్పారు, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలని చెప్పి. ఆ విధమైన ఆలోచనలతో ముందుకెళ్తాము. 2047 స్వర్ణాంధ్ర దిశగా ఈ యొక్క మహానాడులో చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క 10 ఇయర్స్కి ఒకసారి మనం చర్చించుకొని మార్చుకోవాలి. ఎందుకంటే అప్పుడున్న రిక్వైర్మెంట్స్ కానీ, సమస్యలు కానీ మారుతూ ఉంటాయి. దానికి అనుగుగానే ఈసారి 2025 మహానాడు అనేది జరగబోతా ఉంది. మీరే చూస్తారు. కొద్దిగా అప్పుడప్పుడు వర్షం ఇబ్బంది పెడుతుంది, అందులోనూ కడప నుంచి ఎక్కువ జన సమీకరణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కడప ప్రజలను ఏ విధంగా ఆహ్వానించబోతున్నారు? చూడండి, పెద్ద ఎత్తున ప్రజలు ఈ యొక్క మహానాడుకు ఉత్సాహంగా వస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి రావాలని ఉన్నారు. వాళ్ళు పాస్లను అడుగుతున్నారు. పాస్లు అంటూ ఏమి ఉండవు మహానాడుకి, ఫ్రీ ఎంట్రీనే. కాబట్టి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్గా ఈ ఒక మహానాడు కార్యక్రమం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడపలో జరగబోయే మహానాడు కడప టీడీపీలో ఒక స్టాండర్డ్స్ను క్రియేట్ చేయబోతుంది. ఇది ఇంకా భవిష్యత్తులో ఇదే స్టాండర్డ్స్తో టీడీపీ ఇక్కడ బలపడబోతుంది. కడప జిల్లాలో టీడీపీ ఇక నుంచి కొత్త ఉత్సాహంతో, ఊపుతో పనిచేయబోతుందని మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.